నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం అమరావతికి దగ్గరలో వెంకటపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. పవిత్రమైన కృష్ణానది ఒడ్డున నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరువలో వెంకటపాలెంలో టీటీడీ దేవస్థానాల పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాగా నిర్మితమైంది. ప్రకృతి సోయగాలతో పాటు ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తోంది. పెట్టని కోటలుగా ప్రకృతి సిద్ధమైన కొండల పక్కన పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణానది ఈ దేవాలయమునకు మరింత ప్రాశస్త్యం చేకూర్చింది. ఈ దేవాలయానికి అత్యంత చేరువలో మార్గ మధ్యంలో మనం మంతెన సత్యనారాయణ రాజుగారి ఆరోగ్య ఆలయాన్ని, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా తిలకించవచ్చు. ఈ ఆలయ ప్రాంగణం ప్రకృతి సిద్ధంగానే పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండడం వలన భక్తుల హృదయాలకు భక్తి భావనను, ప్రశాంతతను కలిగిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులకు తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని అందించే మహత్తర ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. రండి. ఆలయం లోపలికి అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖమండపంపై చెక్కిన శ్రీ మహావిష్ణువు దశావతార శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విజయవాడకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. తిరుమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయం 2022లో మహా సంప్రోక్షణతో ప్రజలకు దర్శనార్థం ప్రారంభించబడింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ దేవాలయం అమరావతి ప్రాంతంలో వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరించేందుకు టీటీడీ చేపట్టిన విశిష్ట ఆధ్యాత్మిక ప్రాజెక్టులలో ఒకటి. తిరుమల ఆలయం లాగానే ఈ ఆలయం ఇక్కడ నిర్మించారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తి తిరుమల శ్రీవారిని తలపించేలాగా అత్యంత శిల్పకళా నైపుణ్యంతో రూపొందించబడినది. స్వామివారి సౌందర్యం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుతుంది. రాజధాని అమరావతి హృదయంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులకు ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి, జ్ఞానానికి అనుకూలమైన పరిసరాలను అందిస్తోంది. టీటీడీ నిర్వహణలో నిత్య పూజలు, అర్చనలు, ఉత్సవాలు, ప్రత్యేక సేవలు ఆగమ శాస్త్ర పద్ధతుల్లో నిర్వహించబడుతున్నాయి. దీంతో ఈ ఆలయం తిరుమల సంప్రదాయాన్ని ప్రతిబింబించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతోంది. మనతో ఆలయ అర్చకులు బద్రీనాథ్ స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆలయం గురించి. నమస్తే పంతులు గారు చెప్పండి, ఆలయం ప్రాముఖ్యత గురించి వివరించండి మా వైకేటీవీ ప్రేక్షకులకు. తప్పనిసరిగా శ్రీ వెంకటాచలాధీశం శ్రియాత్యాసితవక్షసం స్థితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతంలో గుంటూరు జిల్లా మందడం మండలం వెంకటపాలెం గ్రామ పంచాయతీ ఆనుకుని కృష్ణానదీ సరోవర తీరమున అత్యంత వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం చేత ఇక్కడ ఆలయాన్ని నిర్మించి 2016 శంకుస్థాపన చేసుకుని 2021న స్వామి యొక్క దివ్యమంగళ సాలగ్రామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకుని గత 4 సంవత్సరములుగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి దివ్య ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆలయంలో స్వామివారికి రోజు కూడా నిత్యవార సేవలైనటువంటి సుప్రభాతము, తోమాలార్చన, సహస్రనామార్చన, అలాగే బాలభోగం గంట, తరువాత భక్తజనులందరికీ కూడా సర్వదర్శనము, విశేష అర్చనలు కూడా జరుపుతూ మాధ్యాహ్నికాల వేళ అర్చనలు, సాయంకాల త్రికాలార్చనలు కూడా జరుపుతూ రాత్రి ఏకాంత సేవ కూడా జరుపుతుంది. ఆ ఏకాంత సేవ అయిన తర్వాత స్వామి యొక్క ఆలయాన్ని ముయ్యటం జరుగుతుంది. అలాగే నిత్యవారము కూడా కాకుండా ప్రతి గురువారము కూడా స్వామికి నేత్ర దర్శనము, నిజరూప దర్శనము కూడా భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నాం. తిరుమల కొండ మీద ఎలా అయితే స్వామి ఉంటారో అలాగే ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా స్వామికి ఉదయం 8 గంటలకి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకంలో అనాదిగా భక్తులు ఎంతోమంది చక్కగా అభిషేక సేవలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించి ఆనందంతో అశ్రువులు కారుతున్నటువంటి కన్నీళ్లతో చక్కగా ఆనంద బాష్పాలతో స్వామిని వారి యొక్క మనఃకోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పిన ప్రార్థిస్తూ ఎంతోమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు మేము చూసాం. ఇక్కడ స్వామికి ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చెందుతూ
ఇంకొక ప్రాకారాన్ని 4 పక్కల 4 రాజగోపురములు అలాగే ప్రాకార మండపం కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా భక్తుల యొక్క సహకారాలు కూడా మాకు అందుతూ ఉన్నాయి. స్వామికి ఇక్కడ ఆలయంలో వచ్చిన భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పనని అన్నదానం కూడా నిత్యము కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. అందుకు భక్తులు వారి యొక్క పుట్టినరోజుల నాడు కానీ వివాహ మహోత్సవ దినములందు గాను వారు ఈ ఇష్టమైనటువంటి రోజుల్లో కొంతమంది భక్తులు చక్కగా విరాళాలు ఇచ్చి అన్నదానం చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు చాలామందికి. అలాగే స్వామి అనుగ్రహం కోసమని చెప్పనని ఇక్కడ భక్తులు ఉద్యోగం కోసమని, అలాగే సంతానం లేనటువంటి వారు సంతానం కోసం, అలాగే ఏదైనా ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఉన్నటువంటి వారు, వివాదాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వచ్చి వారి యొక్క కోరికలను స్వామికి విన్నవించుకొని అతిత శీఘ్రమైనటువంటి కాలంలోనే వారి కోరికల్ని నెరవేర్చుకొని మరలా మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాయని చెప్పని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయటం కూడా ఇక్కడ మేము అనుభవిస్తూ ఉన్నాం, వాటిని సందర్శిస్తున్నాం. అలాగే భక్తులు ఎవరైతే వచ్చి స్వామికి భక్తితో ఒక 11 ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వారి యొక్క కోరిక చెప్పుకుని వెళ్తే వారికి మరలా 11 శనివారాలు పూర్తయ్యే లోపుగా వారి యొక్క కోరిక తప్పనిసరిగా నెరవేరి మరలా వాళ్ళు వచ్చి స్వామి ఆలయానికి స్వామివారికి 108 ప్రదక్షిణలతో వారి యొక్క మొక్కుబడిని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది అదేం లేదు, కలియుగంలో కలో ప్రత్యక్ష దైవం వెంకటనాయక అని చెప్పినట్టు విధంగా కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ నివాసుడైనటువంటి స్వామి మనందరి యొక్క భాగ్యం చేత ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని యొక్క నగరంలో చక్కగా మనకి దర్శనాన్ని అందిస్తూ, అందులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీనిని మరింత ప్రతిష్టాత్మకంగా ఈ రాజధాని ప్రాంతంలో ఇంకా దివ్యమంగా వైభవపేతంగా కార్యనిర్వహణకాది వారి చేతులుగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వారు కానీ ఆలయ సిబ్బంది కానీ అందరూ కూడా ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాడుతూ ఉన్నారు. వారి శక్త్యానుసారంగా ఆలయాన్ని నిత్యము దినదినముగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. స్వామి యొక్క అనుగ్రహం చేత అందరూ భక్తులు కూడా ఇక్కడ వచ్చినటువంటి వారు చాలా సంతోషంతో తిరిగి మళ్ళా ఆలయం నుంచి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. స్వామి యొక్క తీర్థప్రసాదాలు అలాగే అన్నీ కూడా భక్తులందరికీ కూడా అందేలాగా ఆలయ అధికారులు అర్చకులమైనటువంటి మేమందరం కూడా దానికి తగిన విధంగా చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సాధారణ రోజుల్లో సోమవారం నుంచి గురువారం వరకు 2000 నుంచి 4000 భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం 15,000 నుంచి 20,000 భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ దర్శనం పూర్తిగా ఉచితం. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం వంటి విశిష్ట వైభవోత్సవాలు నిర్వహించబడుతూ వేలాది మంది భక్తులను ఆధ్యాత్మికంగా అలరిస్తున్నాయి. అమరావతి ప్రాంతాన్ని ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 25 ఎకరాల ఆలయ విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మహారాజా గోపురం, 3 రాజగోపురాలు, సేవా మండపాలు, కళ్యాణ మండపం, పుష్కరిణి, కోనేరు, అన్నదాన భవనం తదితర నిర్మాణాలు చేపడుతున్నారు. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. కృష్ణానది తీరాన వెలసిన అమరావతి ఆధ్యాత్మిక వైభవానికి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరో అద్భుత ఆభరణంగా నిలిచి భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీవారి కరుణను ప్రసాదిస్తోంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారి సర్వదర్శనం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. స్వామివారికి ఏకాంత సేవ జరపగానే దర్శనాన్ని ఆపివేయటం జరుగుతుంది. అలాగే సుప్రభాత సేవ, అర్చన, ఏకాంత సేవ, శుక్రవారం అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. సాధారణ రోజుల్లో సోమవారం నుండి గురువారం వరకు స్వామివారి దర్శనార్థం సుమారు 2000 నుండి 4000 మంది వరకు భక్తులు రావడం జరుగుతుంది.
ఆలయంలోని వాతావరణం చూస్తుంటే మొక్కలతో ప్రశాంతతతో నిండి ఉంది. అలాగే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైనది ఉంది. అదేమిటంటే చిన్నపిల్లలకు అన్నప్రాసనం, అలాగే తులాభారం కూడా చేయబడుతుంది. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో చిన్నపిల్లలకు అన్నప్రాసనలు, తులాభారములు మరియు నూతన వాహన పూజలు నిర్వహించబడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ దేవాలయంలో స్వామివారికి 11 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసిన వారి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే 108 ప్రదక్షిణలు చేసిన వారికి వారి వివాహ సమస్యలు, ఆస్తి గొడవలు, ఉద్యోగ సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోవిందా గోవిందా అనే నామస్మరణతో భక్తులు ఈ వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి దైవానుగ్రహాన్ని పొందుతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమలకు ఏ మాత్రం తీసుకోకుండా ఇక్కడ శిల్పకళ అంత అద్భుతంగా ఉంది. అందుకే భక్తుల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక పరవడి దినాల్లో సుమారు 30,000 నుండి 40,000 మంది వరకు భక్తులు దర్శనానికి వస్తారు. వీరికి దర్శనం అనంతరము ఉచిత ప్రసాదాల పంపిణీ కూడా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఈ దేవాలయానికి వచ్చే లడ్డూ ప్రసాదాలను ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ నందు విక్రయించడం జరుగుతుంది. శుక్ర, శని, ఆదివారంలందు 8,000 లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు, పవిత్రోత్సవాలు తిరుమల తరహాలో జరుగుతాయి. అలాగే ప్రతి రథసప్తమి రోజున వాహన సేవలు జరుగుతాయి. 2026 జూన్ నెలలో 24వ తేదీన 4వ వార్షికోత్సవం జరుగుతుంది. ఆలయంలో మోగించే ఘంటానాదం భక్తుల మనస్సును ఏకాగ్రతతో భగవంతుని వైపు మళ్లించే పవిత్ర శబ్దంగా భావిస్తారు. గంటధ్వని వినిపించిన క్షణం నుంచి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నాదం చెడు ఆలోచనలను తొలగించి దైవ చింతనకు మార్గం సుగమం చేస్తుందని భక్తుల విశ్వాసం. బలిపీఠం ఆలయంలో దేవతా పరివారాలకు ప్రతీకాత్మకంగా సమర్పణలు చేసే పవిత్ర స్థలం. ప్రధాన దేవాలయంలో ప్రవేశించే ముందు భక్తులు దీనికి నమస్కరించి వినయాన్ని వ్యక్తపరుస్తారు. ఇది క్షేత్ర రక్షణకు, దేవశక్తుల సమతుల్యతకు చిహ్నంగా భావించబడుతుంది. ధ్వజస్తంభం ఆలయ మహిమను, దైవ సాన్నిధ్యాన్ని ప్రకటించే ఆధ్యాత్మిక చిహ్నం. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం ద్వారా ఉత్సవాల ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. దీనిని దర్శించడం ద్వారా స్వామివారి అనుగ్రహం మరింత లభిస్తుందని భక్తుల నమ్మకం. సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరించడం సూర్యనారాయణుని తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు.
ఈ వాహనం జగత్తుకు వెలుగు, శక్తి, జీవన ఆధారాన్ని ప్రసాదించే దైవ కృపను సూచిస్తుంది. స్వామివారి దర్శనంతో భక్తుల జీవితాల్లో జ్ఞాన కాంతి ప్రసరిస్తుందని విశ్వసిస్తారు. ముత్యపు పందిరి వాహనం. ముత్యాలతో అలంకరించిన ఈ వాహనం పవిత్రత, ప్రశాంతత మరియు దివ్య సౌందర్యానికి ప్రతీక. ముత్యాల తెల్లని కాంతి భక్తుల మనస్సులకు నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. ఈ వాహన సేవ స్వామివారి కరుణామృతాన్ని సూచించే ప్రత్యేక ఉత్సవంగా నిలుస్తుంది. అశ్వవాహనం ధైర్యం, వేగం మరియు కార్యసిద్ధికి ప్రతీకగా భావించబడుతుంది. స్వామివారు గుర్రంపై విహరించడం ధర్మ రక్షణ కోసం ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని అందిస్తుంది. ఈ దర్శనం భక్తులకు విజయ సంకల్పాన్ని, ఉత్సవాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. గజవాహనం రాజసత్వం, ఐశ్వర్యం మరియు గంభీర్యానికి ప్రతీక. ఏనుగు స్థిరత్వం మరియు బలానికి సంకేతంగా ఉండడంతో స్వామివారి మహిమను ప్రతిబింబిస్తుంది. ఈ సేవను దర్శించిన వారికి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. హనుమంత వాహనం భక్తి, బలం మరియు నిస్వార్థ సేవకు చిహ్నం. శ్రీరామ భక్తుడైన హనుమంతుని ఆదర్శాలను ఈ వాహనం గుర్తు చేస్తుంది. ఈ సేవ భక్తులలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందిస్తుందని చెబుతారు. గరుడ వాహనం బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన వాహన సేవగా ప్రసిద్ధి చెందింది. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వాహనం కావడంతో ఈ సేవకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. గరుడ సేవ దర్శనం వల్ల అనేక జన్మల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్వభూపాల వాహనం సమస్త రాజులు మరియు పాలకులపై భగవంతుని ఆధిపత్యాన్ని సూచిస్తుంది. జగత్తుకు పరమాధిపతి శ్రీనివాసుడే అనే సందేశాన్ని ఈ వాహనం తెలియజేస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసం ధర్మ పాలన అవసరమని ఈ సేవ బోధిస్తుంది. కల్పవృక్షం భక్తుల కోరికలను నెరవేర్చే దివ్య వృక్షానికి ప్రతీక. ఈ వాహనంపై స్వామివారి దర్శనం భక్తులకు ఆశీర్వాదాలను, శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్మకం. భక్తి మరియు సత్కర్మలతో కోరిన మనోభీష్టాలు నెరవేరుతాయనే సందేశాన్ని ఇది అందిస్తుంది. సింహం ధైర్యం, శౌర్యం మరియు రాజ్యాధికారానికి ప్రతీక. ఈ వాహనంపై స్వామివారు విహరించడం దుష్ట శక్తులపై ధర్మం విజయం సాధిస్తుందనే భావనను తెలియచేస్తుంది. సింహ వాహన సేవ భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని, నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది. హంస వివేకం మరియు జ్ఞానానికి చిహ్నంగా భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందింది. మంచి చెడులను వేరు చేసే సామర్థ్యానికి హంస ప్రతీకగా భావించబడుతుంది. ఈ వాహన సేవ భక్తులకు సద్బుద్ధి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాలని సూచిస్తుంది. కూర్మం శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని గుర్తు చేసే పవిత్ర వాహనం. సముద్ర మథనం సమయంలో కూర్మావతారం ప్రపంచ రక్షణకు చేసిన సేవను ఇది స్మరింపచేస్తోంది. జీవితంలో స్థిరత్వం, సహనం మరియు బాధ్యతను అలవర్చుకోవాలని ఈ వాహనం బోధిస్తుంది. పెద్ద శేష వాహనం ఆదిశేషుని వైభవాన్ని ప్రతిబింబించే అత్యంత మహిమాన్వితమైన వాహనం. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు సయ్యగా, సేవకుడిగా ఉండడం భక్తి పరాకాష్ఠకు ప్రతీక. ఈ సేవ దర్శనం ద్వారా భక్తులకు దైవరక్షణ మరియు శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు.
చిన్నశేష వాహనం బ్రహ్మోత్సవాల ప్రారంభ దశలో స్వామివారి దివ్య విహారాన్ని సూచిస్తుంది. ఆదిశేషుని కృపతో భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని ఈ వాహనం సందేశమిస్తుంది. చిన్నశేష వాహన సేవ భక్తులకు వినయం, సేవాభావం మరియు దైవభక్తిని పెంపొందిస్తుంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం నిర్వహించే ప్రతి సేవలోనూ, ఆరాధనలోనూ ఎంతో నిగూఢమైన లోక కళ్యాణ సహితమైన మర్మం దాగి ఉంటుందని, ఆ స్వామి వైభవపేతమైన ఊరేగింపులు మనలని సన్మార్గంలో నడిపించి మానవలోక కళ్యాణానికే మార్గం చూపుతాయని విశ్వసిద్దాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి 3 పూటల నిత్యం అన్నప్రసాదాలు నివేదన జరుగుతుంది. దాతల సమకూర్చే ఆర్థిక సహాయాలతో ప్రతి నిత్యం ఇక్కడికి విచ్చేసే భక్తులకు మధ్యాహ్న అన్నదానం జరపబడుతుంది. భక్తుల సౌకర్యార్థం విశాలమైన వాహన పార్కింగ్, పరిశుభ్రమైన ప్రాంగణం, దర్శన ఏర్పాట్లు కల్పించబడ్డాయి. ఇక్కడి ప్రశాంత వాతావరణం కుటుంబ సమేతంగా విచ్చేసే యాత్రికులను ఆకట్టుకుంటోంది. సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాయల మురళి అండి. మేము అనంతపూర్ రాయలసీమ జిల్లా నుంచి వచ్చామండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఇక్కడ మంగళగిరి గుంటూరు జిల్లాలో చాలా అద్భుతంగా కట్టారు గుడి. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇక్కడ కళ్యాణం కూడా చేయడం జరిగింది. తిరుపతికి ధీటుగా ఇక్కడ దేవాలయం నిర్మిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి చాలా సంతోషం. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గుళ్లకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తులకు కూడా బాగా దర్శనాలకి మరియు అదేవిధంగా వాళ్ళకు భోజన వసతులు కూడా ఎక్కడికైనా అన్ని దేవాలయాలు కూడా వసతులు బాగా ఏర్పాటు చేస్తున్నారు. సౌకర్యాలు ఎలా అనిపించినాయి సార్? సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకటే మనవి, ఇక్కడ వందలాది నుంచి వేలాది మంది భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు కాబట్టి భక్తులు అందరూ వచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించుకొని బయట అన్నదాన కార్యక్రమాలు పెట్టారు. అక్కడ కూడా భోజనం చేసుకొని పోతున్న తర్వాత బస్సు సౌకర్యాలు కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా కోరారు. ఇక్కడికి ఉదయము అదేవిధంగా సాయంకాలం మధ్యాహ్నం కూడా ఒక 3 సార్లు బస్సు వేస్తే కూడా భక్తులకు బాగుంటుంది అనేసి మేము కోరుతున్నాం. తర్వాత పక్కనంతా కూడా రూపుదిద్దులు జరుగుతున్నాయి. గుడికి చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏమాత్రం సంకోచం లేదు. తిరుపతి కంటే కూడా మిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ బాగా తీర్చిదిద్దుతున్నారు. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుజాత. మేము అనంతపూర్ నుంచి వచ్చినాం. నేను మా శ్రీవారు నా కొడుకు కూతురు వచ్చాము. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లాగా బాగా చాలా సౌకర్యం అంతా బాగుంది. దేవుని దర్శనము, అన్నదాన కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. చాలా బాగుందండి. చాలా సంతోషం. నమో వెంకటేశాయ. నా పేరు కీర్తిప్రియ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను కొత్తగా వెహికల్ కొనుక్కున్నాను. స్వామివారి దర్శనం కోసం వచ్చాను. అందుకని అయ్యవారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపించాయి? బాగానే ఉన్నాయండి. దర్శనం అని అంతా ప్రసాదంగానే అంతా బాగున్నాయి. ఎవరు చెప్పారమ్మా ఇక్కడ ఒక ఆలయం ఉందని చెప్పి ఇక్కడికి రావాలని చెప్పి? అంటే మా వదిన వచ్చేవారు, వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగుంటుంది, పెద్ద తిరుపతిలా ఉంది ఫేమ్ అని. అందుకనే స్వామివారి దర్శనానికి వచ్చాము. పెద్ద తిరుపతిలానే ఉందా ఇక్కడ దర్శనం అంతా? స్వామివారు తండ్రిని చూసిన తర్వాత సేమ్ నాకు అలాగే అనిపించింది.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వంట ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎలా అనిపించింది మీకు దర్శనం? వచ్చాం ఇక్కడికి చెప్పుకుంటుంటే విని ఫస్ట్ టైం వచ్చాం. బాగానే ఉంది దర్శనం. బాగానే ఉంది. పేరు చెప్పు. సిద్ధార్థ్ దేవుణ్ణి ఏం కోరుకున్నావు సిద్ధార్థ్? బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని. ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు? ఆర్మీ. ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? ఇంకా మమ్మీ డాడీని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? బాగా చూసుకోవాలనుకున్నాను. ఆర్మీలో జాయిన్ అయ్యి బాగా చూసుకున్నావు. మన ఇండియాని కాపాడుతూ మీ మమ్మీ డాడీని కాపాడుతూ. సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, నా పేరు సాయి. మేము ఉండవల్లి నుంచి వచ్చాము. ప్రతి శనివారం వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తుంటాము. మాకు వచ్చినందుకు మంచిగా అనిపించింది ఇక్కడ. సార్ మీ జీవితంలో వెంకటేశ్వర స్వామి ఎటువంటి అద్భుతాలు చేశారు? చాలా అద్భుతాలు చేశారండి. చదువు పరంగా, ఉద్యోగ పరంగా ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ అప్పటికప్పుడు నెరవేరడం జరిగింది. అందుకోసమే ఎప్పుడు వెనక చేయకుండా వెంకటేశ్వర స్వామిని బాగా దర్శించుకుంటాము. తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. సార్ ఇక్కడ విన్నాము నిత్యం అన్నదానం అని చెప్పి విన్నాము. మీరు అన్నదానంలో ఎప్పుడన్నా భోజనం చేశారా? చేసామండి. ఎలా తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది. చాలా బాగా చేస్తున్నారు భోజనాలు కూడా. కొంచెం ఇంకా క్యూ లైన్స్ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. ఎలా అయితే అక్కడ మన తిరుపతిలో ఉందో సత్రం, అలా కొంచెం ఏదైనా ఆధునికంగా చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారమ్మ? శ్రీలక్ష్మి, ఉండవల్లి నుంచి వచ్చామండి. మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి మా పిల్లలకి చదువైన జాబులు కూడా మంచిగా దేవుణ్ణి కోరుకున్నా కానీ మా పిల్లలిద్దరికి గవర్నమెంట్ జాబులు వచ్చాయి. నాకు చాలా ఇష్టమైన దేవుడు. మేము ఎప్పుడైనా తిరుపతి ఇయర్ వెళ్తూనే ఉంటాము. ఇక్కడ ఉండవల్లి వచ్చాక కూడా మేము ఇక్కడ ఎప్పుడైనా టెంపుల్కి వస్తూ ఉంటాం దర్శనానికి. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. చాలా బాగుంటుందండి. దేవుడు కోరిన కోరికలు మాత్రం వెంకటేశ్వర స్వామికి కంపల్సరీగా తీరుస్తారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశేషాలు. తిరిగి మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.